అక్షయ్ బ్రో ఏదో చెప్తున్నాడు వినండి గైస్. ఇప్పుడు నువ్వు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ అడుగుతున్నావు. ఏంటి మతపరంగా మేము సపోర్ట్ చేస్తున్నామా? మేము మతపరంగా సపోర్ట్ చేయడం లేదు. ఇట్స్ ఏ క్లియర్. నువ్వు చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో ఎన్నైతే ఇస్లామిక్ కదా, మేము కూడా చేయొచ్చు కదా. వి డోంట్ డూ దట్. ఎందుకంటే పలస్టీన్ లో చాలా మంది చిన్న చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది. ఒక్క ఈ లుచ్చాగా సపోర్ట్ చేయడం తప్పు. 100% తప్పే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పే. ఇరాన్ పాకిస్తాన్ ఆ విధంగా సపోర్ట్ చేయడం తప్పే. ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్. బట్ వాళ్ళకున్న బౌండింగ్ కి, వాళ్ళకున్న నెబరింగ్ కి ఇట్స్ రైట్ థింగ్. 1991 కార్గిల్ వార్ అయినప్పుడు అప్పుడు కూడా డిప్లొమాటిక్ గా కూర్చుంది, మేము న్యూట్రల్ ఉంటాం అని చెప్పేసి మళ్ళీ పాకిస్తాన్ కి హత్యారాన్ని ఇచ్చింది, వెపన్స్ ఇచ్చింది. అంతే. ఏదైతే కార్గిల్ వార్ లో ఇరాన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయలేదు, ఇండియాకి సపోర్ట్ చేయలేదు. ఏదైతే వార్ లో స్టార్టింగ్ నుంచి దాని నుంచి ఎందుకు అవుతుంది మీరు నాకు అర్థమవుతుంది. ఇరాన్ లో మన ఇండియా మాట విని బిజినెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ బాగా జరగాలని చెప్పి ఒక ట్రాన్స్పోర్ట్ క్యారిడార్ నే నిర్మిస్తున్నారు. ఇంతమంది తెలిసి విషయం. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తా విను. మొన్న అంత పెద్ద వార్ జరుగుతుంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఏ కంట్రీ ఫ్లైట్స్ ఇరాన్కి రాకుండా ఉన్నాయి, కానీ ఒక కంట్రీ ఫ్లైట్స్ ఇరాన్కి వచ్చి థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇండియాకి వచ్చారు. దట్ ఈస్ ఇండియా. ఇండియా రెస్పెక్ట్ ఇరాన్లో అది ఉంది. ఇజ్రాయెల్ మడ్డ చెప్తున్నారా? అక్కడ ఇజ్రాయెల్లో హిందువులని కాళ్ళతో తంతున్నారు. మూర్తి పూజ చేసే వాళ్ళని చెప్పి కాళ్ళతో కొడుతున్నారు ఇండియన్ బాయ్స్ ని. అలాంటి వాళ్ళది మీరు మడ్డ కొడుస్తున్నారు ఇండియన్ హిందూస్. చెప్తున్నా. ఇరాన్ ఒక సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ గారు కూడా ట్వీట్ చేస్తా కూడా థ్యాంక్ యూ చెప్పారు ఇండియాకి. గుర్తుపెట్టుకో. మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ పైన గెలిచిన తర్వాత ఒక లెటర్ వచ్చింది. ఇండియాలో ఢిల్లీలో ఇరాన్ ఎంబసీ ఉంది. ఆ ఎంబసీకి ఇరాన్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముంది తెలుసా? ఇండియాకి అండ్ ఇండియా ప్రజలకి అండ్ ఇండియా గవర్నమెంట్ కి ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అని ఉంది. అండ్ ఇరాన్ గవర్నమెంట్ జై హింద్ అనింది. గుర్తుపెట్టుకో నువ్వు, జై హింద్ అనింది ఇరాన్ గవర్నమెంట్.